పెట్టారు. ప్రతి ఇంట్లో కొట్టావు. ఇప్పుడు ఏమైంది? నీకు దేవుడు లేదు, ఏమి లేదు, దెయ్యలే అని. అవునా కదా? ఏంటంటే నీకు పొద్దున్న లేచి పొద్దున్న భక్తి లేదు. ఒక దీపం వెలిగించినావు అంటే నీ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుకున్నావు. దీపం వెలిగించావు. దీపాన్ని ఒక్క నిమిషం కన్ను ఆర్పకుండా చూసి దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపజ్యోతి హరం పాపం, దీపజ్యోతి నమోస్తుతే కాన్సన్ట్రేషన్తో చూడు. ఆ ఒక్క నిమిషంలో నీకు ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ వచ్చేటువంటి ఆ గొప్ప శక్తి ఏంటంటే కళ్ళజోడు పెట్టాల్సిన అవసరం లేదు. తాటక క్రియ అంటారు యోగావళి. కళ్ళజోడు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని ప్రతిరోజు కూడా ఈ తెల్లవారుజామున లేచి దీన్ని క్లీన్ చేసి స్నానం చేసి దీపం వెలిగించి కాన్సన్ట్రేషన్ చేసి ఆ తర్వాత చండీలు స్నానం చేయి. ఆ టైంలో ఉత్తమం అన్నమాట. అంత పవర్ వస్తుంది. ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ రావు. ఈ రోజు చూస్తే ఎంత నాశనం అయిపోయిందంటే మన కల్చరు. మన భారతదేశంలో 68% నేను ఎప్పుడు 2019 లెక్క చెప్తున్నాను. అప్పుడు సర్వే ప్రకారంగా 68% చిల్డ్రన్, అలాగే 67% ఉమెన్, స్త్రీలు ఎనిమిక్ అంటే రక్తహీనతతో ఉన్నారు మన భారతదేశంలో. చూడండి, మీకు కూడా మీరు టెస్ట్ చేస్తే చాలా మంది రక్తహీనత ఉంటుంది, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది, తర్వాత నీరసం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీ సరైనటువంటి ఆహారం సరిగ్గా తినట్లేదు, మీ యొక్క హ్యాబిట్స్ సరిగ్గా లేవు, మీ ఇమ్యూనిటీ సరిగ్గా లేదు. అందుకని భయపడాల్సి వస్తుంది. అవునా కదా? ఇమ్యూనిటీ పెంచుకోండి, ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని మీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క టైమింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ కావద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. పీస్ట్రిక్ట్ మీరు ఆరోగ్య జీవన విధానాన్ని అలవాటు చేసుకుని మీ తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క గొప్ప సైన్స్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంచాలి కదా, వాళ్ళ ఆరోగ్యం పాడకుండా చూసుకోవాలి కదా, వాళ్ళు కూడా జంతు పుష్పం తినకూడదు కదా. సో కాబట్టి ఏంటంటే ఆహారం విషయంలో మీ ఇంటిని మీరే చక్కబెట్టుకోండి. మీ ఇంటిని మీరే ఆరోగ్యంగా మార్చుకోండి. మీ ఇల్లు ఒక్కటే ఆరోగ్యంగా మార్చుకుంటే మీరు విదేశానికి గొప్ప సేవ చేస్తుంటే. ఎందుకంటే అనారోగ్యవంతుత ఈ సంఖ్య తగ్గుతుంది, శక్తివంతులు ఇప్పుడే ఎనిమిదిగా ఎంత 68% అయిపోయిందంటే చూడండి. ఇంకా రాను ఈ 68% ఎనిమిదిగా ఉన్నటువంటి తల్లికి పుట్టినటువంటి బిడ్డ ఎలా ఉంటున్నాడంటే హార్ట్లో అంటున్నారు, క్యాన్సర్ అంటున్నారు, కిడ్నీలు పాడైపోయినాయి అంటున్నారు, న్యూమోనియా వచ్చిందని చెప్పేసి ఎర్లీ చైల్డ్ అని చెప్పేసి ఇంకుబేటర్లో పెట్టేసి వీళ్ళు లక్షల్లో బిల్ వేసి పంపిస్తున్నారు. హాస్పిటల్స్ దొరికినా లేదా ఫ్రీ డెలివరీ, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫ్రీ డెలివరీ ఉండాలి ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. అంత శక్తి స్త్రీలో ఉండాలి. అంత గొప్ప ఇమ్యూనిటీ పవర్ డెవలప్ కావాలి. కాబట్టి ఆ శక్తిని గ్రహించడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు న్యూట్రిషన్ తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ వేస్టేజ్ వెళ్ళిపోతాం, వేస్టేజ్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే యూత్ పవర్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. దానికి ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా ఆసనాల్లో సిద్ధాసనం రోజు కనీసం 1 గంట చేయండి. సిద్ధాసనం రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క ఓజో శక్తి పోకుండా మీ యొక్క ఈ శక్తిని అందరూ కూడా వృధా అయిపోకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సెన్సెస్లో కొన్ని ఇంద్రియాలు చాలా బలమైనటువంటి, ఆ ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ మీలో ఉండాలి, మీ దగ్గర ఉండాలి. మామూలుగా పెట్టలేరు, చాలా కష్టం. మీరు అనుకుంటే అనుకోవచ్చు, కానీ పెట్టలేరు. దాన్ని పెట్టాలి, కంట్రోల్లో పెట్టాలి, నాలుగు కంట్రోల్లో పెట్టాలి, అంత ఈజీగా కాదు. మరి తాటక క్రియ చెప్పాను, చేయండి కాన్సన్ట్రేషన్తో. మీకు ఐస్ కూడా ఎప్పుడు కూడా పవర్ఫుల్ ఉంటాయి. అలాగే మీరు రోజు కూడా బ్రాహ్మణి ప్రాణాయామం చేయండి. మీ ఇమ్యూన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏ వైరస్ వచ్చినా సరే ఆ రోజునే బయటకు పంపించేస్తుంది కదా. నాలుగు మడిచి ఈ విధంగా ప్రాణాయామం చేసినట్టు అలాగా ఒక 5 నిమిషాలు కేంద్రంలో బాగా శ్వాస తీసుకోవాలి. లాంగ్ ఝుంకారం, దాన్ని ఏమంటారంటే ఫిమేల్ బీ సౌండ్ అంటారు. అంటే ఇది మనకి తేనెటీగ ఉంటుంది కదా, తేనెటీగ సౌండ్ అనమాట ఫిమేల్ బీ సౌండ్. ఫిమేల్ బీ సౌండ్ ఇక్కడ మనకి ఆడవాళ్ళ వయసు మనిషిలో సన్నగా వస్తుంది, మగవాళ్ళ వయసు గంభీరంగా వస్తుంది కదా, డిఫరెంట్ ఉంటాయి. ఈ వాయిస్ మెలోడీస్ వాయిస్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది కదా. కానీ ఇంకా దీంట్లో చూసినట్టు బీస్లో చూసినట్టయితే హానీ బీస్లో అది రివర్స్లో ఉంటుంది అన్నమాట. అన్నమా అది ఏ సౌండ్? అది ఫిమేల్.
సౌండ్. అది వాయిస్, మేల్ వాయిస్లో ఉంది. అదే అది ఎలా ఉంది, ఫీమేల్ వాయిస్లో ఉంది. అది మేల్ బి అనమాట. అర్థంగా అది భ్రమర ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం 2 రకాలు అన్నమాట. మీరు రోజు భ్రామరి ప్రాణాయామం చేయండి తప్పకుండా. అది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసి మీ లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మీ థ్రోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అలాగే ఏదైనా వైరస్ని పట్టినా వెంటనే పోతుంది. కోవిడ్ టైంలో చాలామంది ప్రాక్టీస్ చేయించింది. ఈ ప్రాణాయామాల వల్ల ఎంతోమంది జీవితాలు బతికారు. కాబట్టి ఈ ప్రాణాయామం చేసుకుంటే మీకు అన్ని ఇంద్రియాలు కూడా, మనకు ఇంద్రియాలు ముక్కులు ఉన్నాయి, కళ్ళు, చెవులు, ఈ నాలుక, ఇవన్నీ సెన్సెస్, పంచేంద్రియాలు కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. దాంతోపాటు కాన్సన్ట్రేషన్ వస్తుంది. మీరు చేయాల్సిన 5 minutes చేసేసి ఒక 3 సార్లు ఓంకారం చేసి వెంటనే ధ్యానంలో పెట్టుకోండి. పద్మాసనం, సిద్ధాసనంలో కూర్చొని చేయండి, నేర్చుకోండి. పద్మాసనం, సిద్ధాసనం, వజ్రాసనం, 3 కూర్చునే ఆసనాలు నేర్చుకోండి. రోజంతట్లోనూ కూడా వజ్రాసనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ టైంలో మిగిలిన ఆసనాలని ఎంటీ స్టమక్ తోటి చేయాలి, యోగాసనాలు ఎప్పుడు కూడా. కానీ జీవితం మొత్తం ఉపయోగించుకోవచ్చు. మీరు ఒకసారి నేర్చుకుంటే జీవితం మొత్తం ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి మీకు అలవాటు మీ యొక్క హెల్త్ని మీ కంట్రోల్లో తీసుకుని, మీ శరీరాన్ని, మీ మనసుని మీ కంట్రోల్లో తీసుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్ అండి. గ్రేట్ అచీవ్మెంట్స్ మీకు వస్తాయి. అర్థమైందా లేదా? కాబట్టి మీకు ఈరోజు చెప్తున్నది ఏంటంటే, మీరు ఏదైనా గోల్ పెట్టుకోండి. ఆ గోల్ ఎలా ఉండాలంటే దేశానికి ఉపయోగపడేట్టున్నారు, మీ తల్లిదండ్రులను ఆనందం చేయగలుగుతుండాలి, నువ్వు గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేటట్టుండాలి. అంత స్ఫూర్తివంతమైన గోల్ పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా మీరు పని చేయడం మొదలుపెట్టండి. సో కాబట్టి అంటే మనకి టైం అంతా వేస్ట్ ఎందుకు అయిపోతుంది? గోల్ లేక, లక్ష్యం లేదు. చూడు, లక్ష్యం లేదు అంటే మనకి ఈ తిప్పేది దాని చుక్కాలని అంటాం. చుక్కాలు లేకుండా పడవ లోపలికి వేస్తే ఏమవుతుంది? అటు పోతుంది, గాలి వేస్తే అడిపోతుంది. నువ్వు అలాగే అవుతుంది. అవునా కదా? గాలి వేస్తే వీళ్ళు అదే చెప్తే అలా పోతూ ఉంటావు, వీళ్ళు ఏదో చెప్తే అలా పోతుంది. ఇలా వేస్తే సినిమా కాబట్టి సినిమా అనమాట. టీవీ చూద్దామంటే టీవీ చూద్దాం, అంటే గేమ్స్ ఆడదామంటే గేమ్స్ ఆడుతుంది. అంటే ఏంటి? గాలి అయితే అలా పోతుంది. నీకు చుక్కాలు లేదు, నీకు ఒక లక్ష్యం లేదు. లక్ష్యం మీద పనిచేసినప్పుడు ఇవన్నీ ఆటంకాలు రావు. కాబట్టి లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యానికి తగినటువంటి ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారంగా రోజు వర్క్ చేయండి. వర్క్ చేసి ఈ విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ఇది రైట్ టైం, దిస్ రైట్ టైం. ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడు మెచ్యూర్డ్ వేలో ఉన్నారు. నేను చిన్నపిల్లలకి అంత చెప్పిన అంతా అర్థం కాకపోవచ్చు, కానీ మీరు అంతా అర్థం చేసుకోగలిగేటువంటి కెపాసిటీ మీరు అందరిలోనే ఉంది. అవునా కదా? మేము చెప్పినంత క్షుణ్ణంగా అర్థమైందా లేదా తమ్ముళ్ళు, చెల్లెలు? అర్థమైందా? మరి ఈరోజు నుంచి చేస్తారా? ఇవన్నీ కూడా స్ఫూర్తి తీసుకుంటారా? మీరు ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం చాలా విలువైనటువంటి విషయం ఈ రోజు నుంచి కూడా మీరు నమ్ముతారా? మీరు విలువైన జీవితం అని నమ్ముతున్నారా? కాబట్టి మీ విలువలు మీరు తెలుసుకోండి. అంతేకాకుండా మీ తల్లిదండ్రులకి విలువ ఇవ్వండి. వాళ్ళకి మీ విలువ వల్ల వాళ్ళ విలువ కొన్ని రెట్లు పెరగాలి. వాళ్ళు అంత ఆనందపడిపోవాలన్నమాట. అలాంటి విలువని క్రియేట్ చేయండి. అదే క్రియేట్ ది వాల్యూస్. Okay? Thank you very much, my dear children, for giving me this opportunity, and I wish you all the best for the great success to become a responsible and a great human, great leader. ఓకే, మీ చదువు కోసం కానీ, మీ యొక్క గోల్ గురించి కానీ, మీ యొక్క జీవితం గురించి కానీ, ఇప్పుడు నేను చెప్పిన విషయం గురించి కానీ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు కదా? ఓకే, మీకు నేను ఎక్కడైనా ఉండొచ్చు, ఆన్లైన్ సెషన్ తీసుకుంటాను ప్రతిసారి. మీకు మ్యాథమెటిక్స్ కావాల్సి వచ్చినా, ఏం కావాల్సిన ఏ సబ్జెక్ట్ అని చెప్పండి, ఐ కెన్ టేక్. ఓకే, సో మీకు ఏదైనా చెప్పండి. ప్రతి వారం ఒక క్లాస్ పెట్టుకోండి. అండ్ ఐ కెన్ టేక్ ఆన్లైన్ సెషన్స్ ఎక్కడైనా తీసుకుంటాను. ఎందుకంటే మన స్కూల్ కాబట్టి నేను టైం స్పెండ్ చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను బాధ్యత తీసుకుంటాను. కాబట్టి మీరు యూ కెన్ యూటిలైజ్ మై టైం. ఓకే, ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకోండి. దీన్ని అంతటి కూడా మీకు ఆన్లైన్లో చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి చెప్తాను. అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే, మీకు సెలవులు దొరికి వెంటనే మానవత ఆశ్రమంలో ఏదో కోర్సెస్ జరుగుతూ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్స్, యోగాను ఏదో జరుగుతూ ఉంటాయి. వాటిలో జాయిన్ అయిపోయి వాటిలో చేయండి. చక్కగా మీకు చక్కమైన ఆరోగ్యమైన ఆహారము మనం ఆర్గానిక్గా పండిస్తాం. అన్నీ కూడా ఆర్గానికే, అంటే న్యాచురల్ ఫుడ్స్, ఏ విధమైనటువంటి మందులు, కెమికల్స్ వేయకుండా. అలాంటి మంచి ఆహారం గురించి,
అన్ని రకాలైనటువంటి మంచి టెక్నిక్స్ గురించి నేర్చుకుని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి మీ హాలిడేస్ టైం అలా ఉపయోగించుకోండి. 10th క్లాస్ అయిన వెంటనే మీకు కోచింగ్ కావాలా? ఎస్, అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాయవరం స్కూల్ దాని వాళ్ళకి పాలిటెక్నిక్ కోచింగ్స్ అనేది ఆర్గనైజేషన్. మీకు ఏ కోచింగ్స్ ఎవరు కావాలో చెప్పండి. మీకు సివిల్స్ కోచింగ్ కావాలి ఇప్పటి నుంచి చెప్పండి. మీకు ఇంకోటి కావాలా చెప్పండి. ఏది కావస్తే అది మీకు చేయడానికి చెప్పండి. అయితే మీరు మాత్రం శ్రద్ధగా చదవండి. మీరు మంచి ప్రయోజనంగా తయారై ఈ రోజు నుంచి కూడా మీ ప్రయోజనం కనపడాలి, మీ తల్లిదండ్రులకు కనపడాలి. ఈ రోజు నుంచి కూడా మీ మార్పు కనపడాలి. ఇంట్లో ఆనందపడిపోవాలి మిమ్మల్ని చూసి. ఇప్పుడు టెన్షన్ పెడతా ఉన్నారు, నాకేం భయం లేదు, మా అమ్మాయి మా అబ్బాయి అసలు సూపర్, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆనిముత్యం నా బతకగలుగుతారు, ఎవరికి లొంగరు. అలాంటి గొప్ప క్యారెక్టర్ మీరు డెవలప్ చేసుకోవాలి. సరేనా? సో కాబట్టి ఆ విధంగా నిలబడండి. మీ తల్లిదండ్రులకు ధైర్యాన్ని కల్పించండి. అలాగే ఇక్కడ మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా అక్కడ ధైర్యాన్ని కల్పించండి. మరి ఈ యొక్క గొప్ప విద్యా సంస్థకి మన స్కూల్కి గొప్ప పేరు తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. ఇంత చెప్పుకున్న బాగానే ఉంది. ఒక్కటి ఇంపార్టెంట్, మీరు రోజు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా నడుము ఇలా వంగనివ్వకండి. బీ స్ట్రాంగ్, లీడర్గా ఉండండి. బీ స్ట్రాంగ్, బీ గోల్డ్. ఎప్పుడు కూడా ఇది ఒక కింగ్ రాజులాగా ఉండాలి, స్ట్రైట్గా. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఒక శక్తి, ఒక సరస్వతీదేవి విగ్రహం చూసారండి, ఇలా కూర్చుంది. సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇలా కూర్చుండే పద్మాసనంలో స్ట్రైట్గా కూర్చోండి. అవునా కదా? రాముడు కూర్చున్నాడంటే నిలబడంటే ఎలా నిలబెడతాడు అంటే అవునా కదా? సో అలా మనకి స్ట్రైట్ స్పైనల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మైండ్ డెవలప్మెంట్, థింకింగ్ పవర్. ఎందుకంటే ఇక్కడ నుంచి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎనర్జీ ఫ్లో ఎప్పుడు నడుస్తూ ఉంటారు. కరెంట్ మనకేంటి, ఇది టీవీ నుంచి ఆ కరెంట్ వెళ్తుంది. వంగిందంటే ఇక్కడ ఇది వంగిందంటే ఆ ఫ్లో తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మీకు మెమరీ డౌన్ అవుతుంది, డ్రౌజీ అవుతుంది. మీ కెపాసిటీ మీరు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి 6 ఎప్పుడు కూడా ఓకే. ఆల్వేస్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఒక 6 రోజులు ప్రాక్టీస్ చేసే వచ్చేస్తుంది. క్లాస్లో ఎప్పుడు ఎలా పోతా ఉంటుంది, మళ్ళీ స్ట్రైట్గా పెట్టుకోండి. ఎస్ ఐ గోల్ లేవాలి, అదే గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఇప్పుడు స్ట్రైట్గా కూర్చుని 2 చేతులు జ్ఞాన ముద్రలో పెట్టుకోండి. కాన్సన్ట్రేషన్. మీకు రెసిస్టర్ అనేది తెలుసు. ఈ మెయిల్ రెసిస్టర్, ఇది రెసిస్టర్. ఇది కండక్టర్ అంటే కరెంటుని తన గుండా దాన్ని పంపించగలిగేది కండక్టర్ అంటాం కదా, అవును కదా? ఇది రబ్బర్ ఉందనుకోండి, ఇదంతా ఇలా పట్టుకున్నా ఏం కాదు కదా. అదే వైర్ పట్టుకున్నా అంటే షాక్ పడుతుంది. అంటే ఏంటి, ఒక కాపర్ వైర్ పట్టుకుంటే షాక్ పడుతుంది, అంటే కరెంట్ పాస్ అవుతుంది అనమాట. అదే ఇది పట్టుకునేది ఇది రెసిస్టర్, దీని నుంచి కరెంట్ పాస్ కాదు. అలాగే మన గోల్ గుండా కూడా కరెంట్ పాస్ కాదు. ఓకే, సో దీని నుంచి అంతా సైన్స్ నేర్చుకోవచ్చు. ఈ బాడీ నుంచి మీరే ట్రాన్సిస్టర్, రెసిస్టర్, కెపాసిటర్, ఐసీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విత్ ఇన్ యువర్ బాడీ. సో దాంట్లో ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది కండక్టర్ అండ్ రెసిస్టర్. ఓకే, దీనిలో వచ్చింది కదా సైన్స్లో, కండక్టర్ అండ్ రెసిస్టర్. దీనికి ఏ క్వశ్చన్ అయితే రాసేస్తారు దీంట్లో. ఓకే, సో దీని కూడా మీకుండా పాస్ అవుతుంది కరెంట్. ఎలా పాస్ అవ్వాలంటే ఇది చర్మం టచ్ అయ్యి ఉండాలి. అదే గోల్ మీద పెట్టడానికి పాస్ అవుతుంది. అందుకని ఈ చర్మం టచ్ అయ్యి ఉండాలి, ఈ చివరి భాగాల టచ్ అయ్యి ఉండాలి. దీనికి ఎందుకంటే దీని బిహైండ్ సైన్స్ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ 3 వేళ్ళు స్ట్రైట్గా ఉండాలి, ఇలా స్ట్రైట్గా ఉండాలి. దీన్ని చిన్ ముద్ర అంటారు. ఇది ఎప్పుడు సర్కిల్లో ఉండాలి, ఇది సర్కిల్గా ఉండాలి అన్నమాట. అంటే ఇలా ఉండకూడదు, ఇలా పెట్టుకోవాలి, ఇలా సర్కిల్ ఉండాలి. ఓకే, ఇది ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టుకుని ఈ 2 చేతుల్ని ఇలా మోకాళ్ళని పెట్టుకుని స్ట్రైట్గా పెట్టుకోండి. స్ట్రైట్గా కూర్చోండి. ఛాతీ పెంచి ఉండాలి, పొట్ట లోపలలాగా ఉండాలి. బాగా శ్వాస తీసుకొని డీప్ ఇన్హేల్, టేక్ డీప్ ఇన్హేల్, శ్వాస తీసుకొని బాగా. Third.
రెండు కళ్ళకి మధ్యలో కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ ఓంకారం యొక్క వైబ్రేషన్స్ రెండు కళ్ళ మధ్యలో గ్రహించండి. కాన్సన్ట్రేట్. కంప్లీట్ ఫోకస్ ఒకే పాయింట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు స్థానంలో రెండు కళ్ళకి మధ్య భాగం బొట్టు పెట్టుకునే దగ్గర థర్డ్ ఐ జ్ఞాననేత్రం. ఆ ఓంకార శబ్దాన్ని గ్రహించండి. వేరే ఆలోచనే లేదు. ఏమైనా ఆలోచన వస్తుంది, బాగా శ్వాస తీసుకొని లోపలే ఎక్కడ శరీరంలో ఒక కదలిక కూడా ఉండకూడదు. స్ట్రైట్గా కూర్చోవాలి. వెన్నెముక స్ట్రైట్ ఉండాలి. నిశ్చలమైన శరీరం, నిర్మలమైనటువంటి మనసుతో ధ్యానించండి. బాడీ మూమెంట్స్, విచిత్రమైనది ఇంటలెక్ట్, దృఢమైనటువంటి బుద్ధి, దృఢమైనటువంటి బుద్ధితో ఉండండి. ఎస్, యూ కెన్ అచీవ్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఏకాగ్రత స్థితి పొందగలుగుతున్నారు అదండి. ఏ ఆలోచన లేని స్థితి, నిరోధ స్థితి, కంప్లీట్ కాన్సన్ట్రేషన్. శరీరంలో ఎటువంటి టెన్షన్ ఉండదు. రిలాక్స్, స్ట్రైట్ కూర్చోండి. ఉన్న శక్తిని గ్రహించండి. జ్ఞాననేత్రం దగ్గర మీలో ఉన్న జ్ఞానాన్ని బయటకు తీయండి. ఎక్కడ కలుగుతుంది. కంప్లీట్ స్టిల్నెస్, ఒక విగ్రహం లాగా. ఇంకొక 2 minutes కదలికం ప్రదర్శన. లాస్ట్ 1 minute. Going to get great concentration, great power of your mind. 30 seconds. शांति शांति शांति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शांति
మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ లోకంలో ఉన్న అన్ని జీవరాశులు కూడా సుఖంగా ఆనందంగా శాంతి సామరస్యాలతో జీవించుగాక, ధర్మం ప్రతిష్ఠించబడుగాక, ఈ భూమి రక్షించబడుగాక. ధర్మో రక్షతి రక్షిత. భూరక్ష, గోరక్ష, సర్వజీవుల రక్ష, అదే ధర్మరక్ష. మానవత్వంతో జీవిద్దాం, సకల జీవులను రక్షిద్దాం. అహింసో పరమో ధర్మ. రెండు చేతులను వెనక ఉంచి కుడి చేతిని ఎడచేత పట్టుకొని ముందుకి వంగి పూర్తిగా శ్వాసను బయటకు వదిలి మనసుని, శరీరాన్ని, బుద్ధిని కూడా పరమాత్మకు అర్పించండి. ముందుకు ఉండండి, నల్లగా శ్వాస వదులుతూ రెండు చేతులు వెనక్కి పెట్టుకోండి. బాగా ముందుకు ఉండి వీలైనంత వరకు తలని నేలకి తాకించడానికి ప్రయత్నం చేయండి. ముందు ఎవరైనా ఉంటే పర్వాలేదు, పూర్తిగా అర్పణ చేయండి. శరణాగతి పొందండి. ఆయన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మన వా ప్రత్యేక స్వభావ కరోమి విద్యుత్ సకలం పరిస్థితి నారాయణాయ సమర్పణ. ఓం తత్సత్సరం. మీరు అర్పణ చేసుకోండి, భగవత్ కార్యక్రమం వైపు నడిపించుకోండి. ఓన్లీ ఆ యొక్క డివైన్ పవర్ని తీసుకోండి. పరమాత్మ పాదాల నుంచి ఆ యొక్క దివ్యమైనటువంటి శక్తిని తీసుకున్నట్టుగా గ్రహించి నల్లగా శ్వాస తీసుకుంటూ పైకి ఆ రెండు కళ్ళకి మధ్యలో వస్తున్నటువంటి ఆ దివ్య శక్తిని గ్రహిస్తుంటూ నల్లగా పైకి వచ్చి రెండు చేతుల్ని ఒక్కసారి రాపి కళ్ళ మీద ఉంచండి. ఒక్కసారి కళ్ళ మీద నుంచి అంతఃశక్తిని, ఆనందాన్ని, శాంతిని పొందండి. ఇదే ఆనందాన్ని, శాంతిని అందరికీ పంచండి. మే ఆల్ ది బీయింగ్స్ హ్యాపీ అండ్ పీస్ఫుల్. కీప్ షేరింగ్ హ్యాపీనెస్ అండ్ పీస్ టు ఆల్. నలుగురున్నర చేతులు తెరిచి కళ్ళతో చేతులను చూడండి. మొదటిగా ఆ కళ్ళల్లో ఉన్నటువంటి స్టోర్ అయిన శక్తిని మీ చేతుల్లో పంపించుకోండి. ఈ శక్తివంతమైన పవిత్రమైన చేతులను మంచి పనికి మాత్రమే ఉపయోగిస్తాను. నా సమయాన్ని, జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని చెప్పి నిర్ణయం తీసుకొని మేక్ యువర్ లైఫ్ యూస్ఫుల్, పీస్ఫుల్, పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. థ్యాంక్ యూ ఆల్.